ఒకడు విదేశాలకు వెళితే అర్చకత్వ అర్హత కోల్పోతాడా లేదా బ్రాహ్మణత్వ అర్హత కోల్పోతాడా అనేది ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే, అసలు ధర్మశాస్త్రాలు అంటే ఏంటంటే మనుస్మృతి, పరాశర స్మృతి, ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి ముక్తాఫలం లాంటి పెద్ద పెద్ద ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి అనేకమైనటువంటి కనీసం కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయన్నమాట. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎలా జీవించాలో, ప్రకృతికి అనుకూలంగా ఎలా జీవించాలో చెప్తాయి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో సముద్రయానాన్ని నిషేధించారు. అంటే సముద్రయానాన్ని ఎందుకు నిషేధించారు అనంటే, ఇప్పుడు సముద్రంలో